హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ హారిక. వెల్కమ్ టు హారిక లాగ్స్. అంటే ఏదో డెకరేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదు. రీసెంట్‌గా మా హస్బెండ్ బర్త్‌డే ఉంది. సో, కేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేశామనమాట. సో, ఆ కేక్ వీడియో షేర్ చేయబోతున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? ముందుగా 50 గ్రామ్స్ బటర్ తీసుకోండి. ఇంకా 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్ చేసుకోండి. తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. నెక్స్ట్ అమూల్ మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది 300 గ్రామ్స్ తీసుకోండి. అది కూడా అందులో వేసి, ఇది జస్ట్ స్వీట్నెస్ కోసం. స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకుంటే 200 గ్రామ్స్ సరిపోతుంది. స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తిన్నోళ్ళు 300 గ్రామ్స్ వేసుకొని అలా మిక్స్ చేసుకోండి. తర్వాత కూడా మైదా కూడా 200 గ్రామ్స్ తీసుకోండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ 1:2 రేషియోలో వేసుకోవాలన్నమాట. తర్వాత 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. సో దట్ అది మంచిగా కలర్ వస్తుంది అన్నమాట. ఇదంతా ఆ బౌల్లోకి, బటర్ అండ్ ఆయిల్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఒక చిన్న గ్లాస్తో మిల్క్ తీసుకొని కొద్ది యాడ్ చేసుకొని ఇలా ఒక సైడే మిక్స్ చేయండి. ఒక సైడే టర్న్ చేయాలన్నమాట. 2 సైడ్స్ తిప్పేయకూడదు అనమాట. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో సాల్ట్ వేసుకోండి. అది 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ మోల్డ్ ఉంటుంది కదా, కేక్ చేసే మోల్డ్లో అందులో బటర్ ఉంటే బటర్ మొత్తం అప్లై చేసి, తర్వాత మైదాతో డైసింగ్ చేసుకోండి. ముందుగా మిక్స్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేశాక ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అది మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత కేక్ మౌల్డ్ని ఇలాగా కిందకి ట్యాప్ చేయాలన్నమాట గట్టిగా. సో దట్ అందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా, లంప్స్ ఉన్నా పోతాయి అన్నమాట. ఆ ట్రాన్స్ఫర్ చేసుకుని కుక్కర్లో పెట్టాలి. విజిల్ ఉండకూడదు, ఇంకా వాచర్ కూడా లేకుండా కుక్కర్కి క్లోజ్ చేయండి. తర్వాత కేక్ యొక్క టాప్ డెకరేషన్ కోసం షుగర్ వాటర్ కావాలన్నమాట. కొద్దిగా లైట్ షుగర్ వేసి వాటర్ హీట్ చేసుకోండి అన్నమాట. షుగర్ వాటర్ అవుతుంది. మళ్ళీ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ బయట దొరుకుతుంది అన్నమాట. సో ఆ విప్పింగ్ క్రీమ్ని కొద్దిగా అది తీసుకొని, యాక్చువల్లీ కొద్దిగా తీసుకొని అది బీట్ చేస్తే ఫుల్ బౌల్ నిండుగా వస్తుంది అన్నమాట. బీట్ చేయాలన్నమాట. ఇంకా బీట్ చేసే కొద్దీ చాలా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట మొత్తం అంతా. బీట్ చేసాక ఇలా పెడితే ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అప్పుడు మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ కేక్ బేస్ తీసుకోవాలి. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. తర్వాత ఆ టాప్ లేయర్ అన్నది తీసేస్తున్నాం అనమాట. లైట్ లేయర్ తీసేయండి. తర్వాత ఈ కేక్ అన్నది 4 లేయర్స్ కొని కట్ చేసుకోండి. సో దట్ క్రీమ్ అన్నది బాగా అప్లై చేయొచ్చు అనమాట. సో మనం తింటున్నప్పుడు కూడా ప్రతి బైట్లో టేస్ట్ అన్నది తెలుస్తుంది. ఇది వీడియోలో చూస్తున్నట్టుగా థిన్ లేయర్ అన్నది రావాలన్నమాట. ఒక లేయర్ తీసుకోండి. దాని మీద ఫోక్తో కానీ ఇలా చూసినట్టుగా, వీడియోలో చూసినట్టుగా హోల్స్ పెట్టండి. సో దట్ షుగర్ వాటర్ వేసాక ఆ షుగర్ వాటర్ అనేది లోపలికి బాగా ఇంకుతుంది అన్నమాట.
తర్వాత దాన్ని నేను ముందుగానే రెడీ చేసుకుని విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయండి అనమాట. ఇలా ఈవెన్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇంకో లేయర్ పెట్టి సేమ్ అదే ప్రాసెస్ షుగర్ వాటర్ వేసి తర్వాత విప్పింగ్ క్రీమ్ ఈవెన్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం ఈవెన్గా వచ్చేలా సైడ్స్ కూడా ఇచ్చేసుకోవడం, మొత్తం కంప్లీట్గా విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాను. తర్వాత యాక్చువల్లీ బ్లాక్ ఫారెస్ట్ కేక్కి డార్క్ చాక్లెట్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలా డార్క్ చాక్లెట్ ఉంటే డార్క్ చాక్లెట్ గ్రేట్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. తర్వాత ఒక కవర్కి నాజల్ పెట్టుకొని ఇలాగ డెకరేట్ చేసుకోండి. మీకు ఏ డిజైన్ కావస్తే ఆ డిజైన్ డెకరేట్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఫ్లవర్స్ తీసాను అనమాట. క్రియేట్ చేసుకుని డార్క్ చాక్లెట్ కూడా పైన టాప్ చేయండి అనమాట. యాక్చువల్లీ మీ దగ్గర చెర్రీస్ ఉంటే చెర్రీస్ పెట్టుకుంటే, నా ఇంట్లో చెర్రీస్ లేవని చెప్పేసి స్ట్రాబెర్రీస్ చిన్నగా ఉంటాయి కట్ చేసి దాని మీద పెట్టామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూడండి నేను కట్ చేస్తున్నాను కూడా. లోపల కూడా క్రీమ్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. మీరు కూడా మీ లవ్డ్ వన్స్ కోసం ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.